జంతర్ మంతర్ కు బదులుగా ప్రత్యామ్నాయ నిరసన వేదిక ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు కోర్టులు నోటీసులు జారీ చేశాయి. పిటిషన్ను ముఖ్యమైన అంశంగా సుప్రీంకోర్టు పేర్కొంది. జంతర్ మంతర్ దగ్గర తరచూ జరుగుతున్న నిరసనలతో సెంట్రల్ ఢిల్లీకి రాకపోకలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఆందోళనలతో ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, మందులు, నిత్యావసరాల సరఫరాపై ప్రభావం పడుతుందని పిటిషన్ దాఖలు చేశారు. ఇక జంతర్ మంతర్ కు బదులుగా ప్రత్యామ్నాయ నిరసన వేదిక ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. ప్రియా, దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఢిల్లీలో జరిగే ప్రతి ఆందోళనకు సంబంధించినటువంటి అంశంలో ఇది కీలకమైనటువంటి అంశంగా పరిగణించవచ్చు. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళన మాత్రమే కాదు, గతంలో జరిగినటువంటి ఏ ఆందోళన అయినా సరే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరుగుతున్నటువంటి క్రమంలో సెంట్రల్ ఢిల్లీలో ఆల్మోస్ట్ అప్రకటిత లాక్డౌన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆందోళనకారులు ఎవరూ కూడా పార్లమెంటుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద బ్లాక్ చేయడమే కాకుండా అక్కడికి వెళ్లేటటువంటి దారులన్నీ కూడా బ్లాక్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ జంతర్ మంతర్ పార్లమెంట్కి కూడా అత్యంత దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే సరిగ్గా నడిస్తే 2-3 నిమిషాల్లో పార్లమెంట్కు చేరుకుంటారు. అంటే 1/2 కిలోమీటర్ కంటే కొంచెం మాత్రమే ఎక్కువగా ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో జంతర్ మంతర్లో ధర్నా జరిగిందంటే చాలు, సెంట్రల్ ఢిల్లీలో ఉన్నటువంటి సాధారణ ప్రజలతో పాటు ఎవరైతే ఎమర్జెన్సీ విధుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎమర్జెన్సీగా ఆసుపత్రులకు వెళ్లాలనుకున్నా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే సుప్రీంకోర్టులో ఒక కీలకమైనటువంటి పిల్ దాఖలైంది. అంటే సెంట్రల్ ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ను, అంటే నిరసనలకు వేదికగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరొక ప్రాంతానికి తరలించాలంటూ పిల్ దాఖలైంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చాలా కీలకమైనటువంటి పిల్గా పరిగణించింది. అందులో భాగంగానే అటు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు, మరోవైపు ఢిల్లీ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మనం చూసాము ఏ విధంగానైతే సీజేపీ దాదాపు 36 రోజులుగా జంతర్ మంతర్లో ఆందోళన చేస్తే ఆ సమయంలో అంటే చివరి వారం రోజుల్లో మాత్రం పరిస్థితి మరింత పీక్గా మారింది. పార్లమెంటు వెళ్లేటటువంటి దారులను క్లోజ్ చేశారు. దాంతోపాటు ఢిల్లీలో ఉన్నటువంటి ఏకంగా 17-18 మెట్రో స్టేషన్లను కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సెల్ ఫోన్ నెట్వర్క్ను కూడా క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో ఢిల్లీలో ఉన్నటువంటి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సో అందుకోసమే భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఈ ప్రొటెస్టింగ్ చేసేటటువంటి ఏరియా ఏదైతే ఉందో, అంటే పార్లమెంట్కు దగ్గరగా ఉండడం వల్ల పోలీసులు చాలా కీలకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు తీసుకుంటున్నారు. అటువైపు ఎవరు వెళ్లకుండా, జంతర్ మంతర్కి ఎవరు రాకుండా పూర్తి స్థాయిలో ఢిల్లీని మొత్తం కూడా భద్రతను పెంచుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ నిరసన చేసేటటువంటి ప్రాంతాన్ని మరొక ప్రదేశానికి తరలించడం వల్ల ఇవేవి తలెత్తకుండా ఉంటాయి. పైగా ఢిల్లీలో ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు. ఎంపీలు సైతం ఈ ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో పార్లమెంట్కి వెళ్లడం కూడా కొంత కష్టతరమైనటువంటి పరిస్థితి కనిపించింది. సో వీటన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు సమస్యలు ఏవేవైతే ఉత్పన్నం అవుతున్నాయో వీటన్నిటి నేపథ్యంలో నిరసన చేసేటటువంటి ప్రాంతాన్ని మరొక ప్రాంతానికి తరలించాలి. సెంట్రల్ ఢిల్లీ కాకుండా బయట ఉన్నటువంటి ప్రాంతానికి తరలిస్తే వాళ్ళు నిరసనలు చేసుకోవచ్చు. అదే సమయంలో ఎవరైతే తమ రొటీన్ లైఫ్లో జర్నీ చేయాల్సినటువంటి వాళ్ళు కావచ్చు, స్కూళ్లకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు కావచ్చు, పార్లమెంట్కి వెళ్లాల్సినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఇబ్బందులు పడరు అనేటువంటి విషయాన్ని పిటిషన్లో పేర్కొన్నారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టు ఈ కేసును చాలా కీలకంగా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం, దాంతోపాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేశారు. సో ఖచ్చితంగా ఈ కేసులో సుప్రీంకోర్టు విచారణ తర్వాత ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, సో ఆ తర్వాత నిజంగా జంతర్ మంతర్ నిరసనలకు వేదికగా ఉన్నటువంటి జంతర్ మంతర్ ఇక్కడి నుంచి మార్చాలని సుప్రీంకోర్టు కనుక నిర్ణయం తీసుకుంటే అది చాలా కీలకమైనటువంటి అంశంగా కూడా మారేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.